ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ. భాగవత సుధ 2. ఫాలము నేల మోపి భయభక్తులతోడ నమస్కరించి భూపాలకులోత్తముండు కరపద్మములన్ ముకుళించి నేడు నా పాలిటి భాగ్యమెట్టిదియో పవనమూర్తివి దివ్యకీర్తివి ఈ వేళకు నీవు వచ్చితి వివేక విభూషణ దివ్య భాషణ. ప్రియమైన ఆత్మబంధువులారా, మీరు వింటుంటే శ్రీమద్ భాగవతం పురాణ తిలకం, అధ్యాత్మరత్నం, జ్ఞాన ప్రదీపం ఇవన్నీ శ్రీ వేదవ్యాసుల వారు భాగవతాన్ని ఉద్దేశించి పలికిన ప్రశంసలు. సప్తాహాలు అనే రూఢి పేరు అసలు భాగవతం ద్వారానే బయటికి వచ్చింది. సప్తాహం అంటే వాస్తవానికి ఆ పేరు భాగవత సప్తాహానికే చెల్లుతుంది. సప్తాహంబుల ముక్తికే జగతిం చర్చించి భాషింపరే అని పరీక్షన్ మహారాజు ఆనాడు మునీశ్వరుల ఎదుట తన సొంత సమస్యను ప్రవేశపెట్టినాడు. తన్మూలకంగా పరీక్షితుని ఉద్ధారకం చేసే కోసం భాగవత సప్తాహం ఏర్పడింది. తర్వాత అల్లుని వెంట గిల్లుడన్నట్లు దానికి అనుకరణంగా వివిధ విధాల సప్తాహాలు సాంస్కృతికంగా, రాజకీయంగా, సాంఘికంగా ఎన్నెన్నో జరుగుతున్నాయి. పరీక్షిత్తునికి శాపం వచ్చింది. తాను 7 రోజుల్లోనే చస్తాడు. తనకు 7 రోజులలోనే ముక్తి కావలే. 7 దినంబుల ముక్తింకూడగ ఏ రీతి వచ్చు అని ఆరాటపడ్డాడు. ఆయన పుణ్యం పండింది. అనిరీక్షితంగా, అనాహూయమానంగా పూర్ణ పురుషుడు సుఖబ్రహ్మ తనకు తానుగా వచ్చినాడు. పుణ్యం పండితేనే సుమ పూర్ణ పురుషుని దర్శనం లభించేది అని ఓ సూక్తి వ్రాయబడింది మా విడిపూలులో. భాగవతంలో ఒక విశేషం ఏమంటే, గురువును వెతుక్కుంటూ శిష్యుడు పోవడం అంటూ లేదు. శిష్యుడి వద్దకు గురువే వస్తాడు. శిష్యుడు పరిపక్వమైన శిష్యుడిగా మాత్రం ఉండాలి. పరీక్షిత్తుని వద్దకు సుఖముని వచ్చాడు. వ్యాసుని వద్దకు నారదుడు వచ్చాడు. ధ్రువుని విషయము, ప్రహ్లాదుని విషయము అంతే. దారిన పోతుండే రహుగణునికి జడభరతుని జ్ఞానోపదేశం అనాహూయమానంగా తటస్థించింది. పండు పక్వమైతే చాలు, చిలుక దాని పాటికదే వస్తుంది. కమలం వికసించడం తరువాయి తుమ్మెద అదే వెతుక్కుంటూ వస్తుంది. చిత్తూరు ఓంకార ధ్యాన మందిరంలో నేను ఉపన్యాసాలు చేస్తుండే సమయం. ఒకప్పుడు ఒక ఆయన, స్వామి, మంచి గురువు ఎక్కడ దొరుకుతాడు అని నన్ను అడిగాడు. ఆంధ్రప్రభలో ఇండియన్ ఎక్స్ప్రెస్లో వాంటెడ్ కాలంలో వేసి చూడండి అన్నాను నేను. అరే బుద్ధిమంతుడా, నువ్వు మంచి శిష్యుడివై తయారుగా ఉండు. మంచి గురువు నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. గురువు ఎక్కడ లేడు? ఈశ్వరో గురు రూపేణ గూఢశ్చరతి భూతలే. ఈశ్వరుడు గురు రూపంలో సర్వత్రా సంచరిస్తూనే ఉన్నాడు. సత్ శిష్యుడే అపురూపం. డాక్టర్ అనిబిసెంట్ ఒకచోట ఓ మాట అన్నారు. మనుష్యుడు దేవుణ్ణి వెతుకుతాడని బైబిల్ చెప్పింది. దేవుడు మనుష్యుణ్ణి వెతుకుతూ ఉంటాడు అని నేనంటున్నాను. గ్రామ్ఫోన్ రికార్డులో ఒక చోట ఓ పాట నేను విన్నాను. దేవుడున్నాడా అని మనుష్యునికి సంశయమంట, మనుష్యుడున్నాడా అని దేవుడికి కూడా సంశయమంట. కాళ్ళు చేతులు తలకాయ ఉంటేనే మనుష్యుడైనట్లు కాదు. లోపల మనుష్యత్వం ఉండాలి, మనుష్య బుద్ధి ఉండాలి. దయయు సత్యంబు లోనుగా మనుష్య స్వభావ లక్షణాలు ఉన్నప్పుడే నిజంగా వాడు మనుష్యుడైనట్లు. మనుష్యులుగా కనపడే వారంతా మనుష్యులు కారు. మనుష్య రూపాహ పశవః మృగాః చరంతి. బయట నరుడు, లోపల వానరుడు అయి ఉంటే లాభమేమి? ఈ మనుష్యులంతా గత జన్మంలో కోతులుగా ఉండినారు అని చార్లెస్ డార్విన్ చెప్పాడు. నాకు మాత్రం
చాలామంది ఇప్పుడే కోతులుగా కనపడుతున్నారు అని శ్రీ వినోబా భావే గారు అన్నారు. లోపల మనుష్యత్వం బయట మనుష్యుడుగా ఉంటే అట్టి మనుష్యుడి కోసం భగవంతుడు వెతుకుతూ ఉంటాడు. 18 అక్షౌహిణుల సైన్యం తన పక్కలో ఉంటే శ్రీకృష్ణుడు ఒక్క అర్జునునికే ఎందుకుగా గీతోపదేశం చేసినాడు? అతడు బయట నరుడు, లోపల నరుడు, నరోత్తముడు సుమా. సప్తాహాలలో నేను భాగవతాన్ని ఉపన్యసించేటప్పుడు 7 విభాగాలుగా చేసుకుని ఉపన్యసించేవాణ్ణి. ఆ విభాగాలే సప్త జ్ఞాన భూమికలు: శుభేచ్ఛ, విచారణ, తనుమానస, సత్వాపత్తి, ఆసంశక్తి, పదార్థాభావన, తుర్యక. ఈ 7 సప్త జ్ఞాన భూమికలు. భాగవతం భక్తి శాస్త్రమే అయినా చివరికి జ్ఞానంతో పర్యవసిస్తుంది. భాగవత ప్రతిపాద్య వస్తువు జ్ఞాన పర్యవసాయిని భక్తి. భక్తి ద్వైతంతో ప్రారంభమై అద్వైతంతో ముగుస్తుంది. దాసోహంతో ప్రారంభం, సోహంతో ముగింపు. కావుననే శ్రీ మధుసూదన సరస్వతి స్వామి వారు తమ గీతా వ్యాఖ్యానంలో దాసోహవామితి యా బుద్ధి పూర్వమాసీ జనార్దనే దాకారోపహృతస్తేన గోపీ వస్త్రాపహారిణ. ప్రారంభంలో నేను దాసోహం అంటూ శ్రీకృష్ణుణ్ణి సమీపించాను. ఆ గోపీ వస్త్రాపహారి నా దాసోహంలోని దాను అపహరించాడు. సోహం మిగిలింది. భక్తి దాసోహం, జ్ఞానం సోహం. మీరాబాయి అనింది, పగలు దాసిని రాత్రికి రాణిని అని. ద్వైత ప్రతీతి ఉండే వరకు దాసోహం భావన, అది పోతే సోహం. భక్తి శాస్త్రం ద్వైతాన్ని అద్వైతం చేస్తుంది. జ్ఞానశాస్త్రం ద్వైతాన్ని నిషేధిస్తుంది. భక్తి శాస్త్రం వ్యవహార సత్తాను పారమార్థిక సత్తా చేస్తుంది. జ్ఞానశాస్త్రం వ్యావహారిక సత్తాను ప్రాతిభాసిక సత్తా చేసేస్తుంది. ఒకటి సృష్టి దృష్టి, రెండవది దృష్టి సృష్టి. పరీక్షిత్తుని జన్మ సగుణ బ్రహ్మ దర్శనంతో ప్రారంభమైంది. ఆయన ప్రసవ వేదనతో పుట్టలేదు, పరమాత్ముని దర్శనంతో పుట్టినాడు. నిర్గుణ బ్రహ్మ జ్ఞానంతో, తత్వమసి మహావాక్య బోధతో ఆయన జన్మ ముగిసింది. అజ్ఞానం చ నిరస్తం మే జ్ఞాన విజ్ఞాన బోధయ. 1267. స్వామి, మీ జ్ఞాన విజ్ఞాన బోధతో నా అజ్ఞానం తొలగింది అని గీతలో అర్జునుడు చెప్పిన విధంగానే పరీక్షిత్తుడు తన అనుభవాన్ని సుఖ మహర్షికి విన్నవించినాడు. దేహాత్మ బుద్ధే అజ్ఞానం. సర్వవేదాంతసారం హి బ్రహ్మాత్మైకత్వలక్షణం వస్త్వద్వితీయం తన్నిష్టం కైవల్యైక ప్రయోజనం. అద్వితీయ బ్రహ్మాత్మ జ్ఞానం భాగవతంలో ప్రతిపాదింపబడిందని శ్రీ వ్యాసుల వారే చెప్పినారు. కైవల్యైక ప్రయోజనం, ఏకమాత్ర కైవల్యనిష్ట భాగవత ప్రయోజనం. వ్యాసుల వారు చెప్పిన ఈ కైవల్యైక ప్రయోజనం అనే ఈ మాటనే అందుకుని పోతనామాత్యుడు శ్రీ కైవల్య పదంబు చేరుటకునై అని తన ఆంధ్ర భాగవతాన్ని ప్రారంభించినాడు. తుకారాం మహారాజ్ కూడా సిద్ధాంత అద్వైతక మజా భక్తిక. వస్తువు అద్వైతం, పాకము భక్తి శిల్పం అని భాగవతంపై తన అభిప్రాయాన్ని వెల్లడించినాడు. భక్తి శాస్త్రమైన భాగవతానికి జ్ఞానభూమికలను ముడిపెట్టుట సంభవిస్తుందా అనే శంకకు సమాధానంగా ఇన్ని మాటలు చెప్పడం జరిగింది. ఇంకా ఎన్ని ప్రమాణాలు యుక్తులైనా ఇవ్వచ్చు. ప్రస్తుతానికి చాలు. ప్రసంగం వచ్చినప్పుడు చర్చిద్దాం. 7 రోజులలో పాము కరిచి చచ్చిపోతానని పరీక్షిత్తుడికి తెలిసింది. బ్రాహ్మణుని మెడలో చచ్చిన పాము వేసినాడు. తన మెడకు బతికిన పాము చుట్టుకుంది. అపరిహార్య పరిస్థితికి ఆవేదన పొంది లాభం లేదని
ఆ పుణ్యాత్ముడు నిశ్చయించుకున్నాడు. జీవిత సమస్యను మరణంతో తీర్చడం కాదు కావలసింది, అది ఎటు మరణమే తీర్చుతుంది. దానిలో తన పురుషార్థమేముంది? పురుషార్థపరుడు మరణ సమస్యను జీవితంలో తీర్చాలే. అదొక్క మహాకళ, అదొక్క మహావిద్య. పుట్టేటప్పుడు కాపాడిన ప్రభువు చచ్చేటప్పుడు కాపాడడా అనే విశ్వాసం పరీక్షితుడికి ఉంది. పరీక్షిత్తుడు భక్తుడు. భక్తుడు శ్వాసతో కాదు, విశ్వాసంతో జీవిస్తాడు. 7 రోజులలోనే ముక్తి పొందాలే. అధికారి పురుషుడికి ఏండ్లు పూండ్లు అక్కరలేదు, 7 రోజులు చాలు. ఖట్వాంగుడు 2 గడియలలోనే ముక్తుడైనాడు. బుద్ధిమంతుడు కోరవలసింది దీర్ఘ జీవితం కాదు, దివ్య జీవితం. దీర్ఘ జీవితం ప్రారబ్ధాధీనం, దివ్య జీవితం పురుషార్థాధీనం. జీవితాన్ని పొడిగించుకునేది మన ఆధీనంలో లేదు, ప్రయత్నిస్తే బలిపించుకోవచ్చు. జ్ఞానదేవుడు 21 సంవత్సరాలే జీవించాడు. శంకరాచార్యుల వారు 32 ఏళ్లు బతికాడు. రామతీర్థుల వారి జీవితం 33 ఏండ్లే. వివేకానంద స్వామీజీ జీవించింది 39 ఏండ్లే. వారు దీర్ఘజీవులు కారు, కానీ దివ్య జీవులు. బావిలోకి తాడంతా పోయినా పర్వాలేదు, కానీ బెత్తడైన చేతిలో మిగిలి ఉంటే చాలు, మొత్తమంతా బయటపడేయచ్చు. పరీక్షిత్తునికి జీవితంలో 7 రోజులే మిగిలింది. ఆ వారం రోజుల్లోనే ఆయన ముక్తుడు అయినాడు. 7 దినాలలో చావాలని పరీక్షితుడికి శాపం వచ్చింది. 7 దినాలలో చచ్చేది పరీక్షిత్తుడే కాదు, మనం కూడా 7 దినాలలోనే చచ్చేది. ప్రతివానికి మృత్యువు వారం రోజులలోనే. ఆదివారమో, సోమవారమో, మంగళవారమో, బుధవారమో, గురువారమో, శుక్రవారమో తప్పితే శనివారమైనా తప్పదు. ప్రతివాని చావు వారం రోజులలోనే. పురాణాల్లోని కథలు చచ్చిన వాళ్ల కథలు కాదు, కథలు మనవి, పేర్లు చచ్చిన వాళ్ళవి. మన పేర్లు చెప్పితే మనకు కోపం రాదా మరి? అందుకుగా ఎందుకు లేనిపోని తంట అంటూ వేదవ్యాసుల వారు చచ్చిన వాళ్ల పేర్లతో పరోక్షంగా మన కథనే చెప్పినారు. పురాణాలలో పరోక్ష బోధ చెప్పబడింది కాబట్టి పురాణాలను మిత్ర సంహితాలు అని అన్నారు. పరీక్షిత్తునికి మోక్షవాంఛ కల్గడమే శుభేచ్ఛ. ఇది మొదటి భూమిక. కపిలాచార్యుని జ్ఞానబోధ, పురంజన ఉపాఖ్యానం మొదలగునవి ఈ ఘట్టాలు. విచారణ అనే రెండో భూమిక. జడభరతుని కథ, వృత్తాసురుని కథ, వైరాగ్యాన్ని ఉద్బోధన చేసే ఈ ప్రకరణాలు తనుమానస అనే మూడవ భూమిక. ప్రహ్లాద గాథ, బలిచక్రవర్తి ఘట్టం, సత్వాపత్తి అనే భూమికకు చెందింది. గోపిక ఘట్టం అసంశక్తి అనే భూమిక. గోపికలు సంసారంలో ఉన్న వారు సన్యాసినులు. సంత్యజ్య సర్వ విషయాన్ అని వారే అన్నారు. ఉద్ధవ గీత పదార్థ భావన 6వ భూమిక. పరీక్షిత్తునికి సుఖయోగి 12వ స్కంధంలో తత్వమసి మహావాక్య బోధ 12, 5, 11 చేసినాడు. అది తురీయమనే భూమిక. ఇవే 7 భూమికలు. ఈ విభాగంలో నేను సప్తాహాలలో భాగవతాన్ని ఉపన్యసించడం పరిపాటిగా పెట్టుకుని ఉండినాను. ఈ విభజన పద్ధతే కాక మరికొన్ని పద్ధతులను అనుసరించడము కద్దు. భాగవతం మహాపురాణం. మహాపురాణానికి 10 లక్షణాలు, 10 లక్షణం. మొదట స్కందం అధికారి విచారం. ఇచ్ఛ, యోగ్యత ఈ 2 కలిగిన వాడు అధికారి. పరీక్షిత్తునికి శుభేచ్ఛ, మోక్షేచ్ఛ ఉంది, యోగ్యత ఉంది. పరీక్షిత్తు అధికారి పురుషుడు. వీటి విస్తార వివరణాలు ప్రసంగోపాత్తంగా మున్ముందు వస్తాయి. 2వ స్కందంలో భాగవతం యొక్క సారబోధ, సృష్టి దృష్టివాదము. దృష్టి సృష్టివాదం అవతారగాథలలోనూ చతుశ్లోకి భాగవతంలోనూ చెప్పబడింది. 3వ స్కందంలో
సర్గము, 4వ స్కందంలో విసర్గము, 5వ స్కందంలో స్థానము, 6వ స్కందంలో పోషణము, 7వ స్కందంలో ఊతి అనే లక్షణము, 8వ స్కందంలో మన్వంతరము, 9వ స్కందంలో ఈశానుకథ, 10వ స్కందంలో నిరోధ లీల, 11వ స్కందంలో ముక్తి లీల అనే లక్షణం, 12వ స్కందంలో ఆశ్రయం అనే లక్షణం. భక్తి భాషలో ఆశ్రయం అనే దాన్ని జ్ఞానులు తమ భాషలో అధిష్టానం అని అంటారు. అత్ర సర్గో విసర్గశ్చ స్థాన పోషణ ఊతయః మన్వంతరేశానుకథౌ విరోధో ముక్తిరాశ్రయః. మరొక్క విభాగము ఉంది. భాగవతం భగవదవతార వర్ణనలతో కూడినది కాబట్టి ఆ అవతారములను గురించి వివరించుట ఒక పద్ధతి. ప్రథమ స్కందం 3వ అధ్యాయంలో 22 అవతారాలు చెప్పబడ్డాయి. ద్వితీయ స్కందం 7వ అధ్యాయంలో 24 అవతారాలు చెప్పబడ్డాయి. షష్ఠ స్కందం 8వ అధ్యాయంలో స్తుతి పాఠం చేస్తూ 24 అవతారాలు చెప్పబడ్డాయి. ఏకాదశ స్కందం 4వ అధ్యాయంలో 22 అవతారాలు చెప్పడం జరిగింది. ఒక్కొక్క అవతారాన్ని తీసుకుని గాథలను బోధలను వివరించుకుంటూ పోవుట ఇదొక్క పద్ధతి. అసలకు భాగవతంలో కథలు కాదు, బ్రహ్మ కథలు. కథల మూలంగా, దృష్టాంతాల మూలంగా భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను ప్రబోధించుట వ్యాసుల వారి పద్ధతి. కథల కోసం కథలు కాదు. కథాయిమాస్తే కథిత మహీయసాం పితాయ లోకేషు యసః పరేయుషాం విజ్ఞాన వైరాగ్య వివక్షయా విభో వచో విభూతిర్నతు పారమార్థ్యం. 12:3-14 భాగవతం. కథలు పరమార్థం కాదు. వచో విభూతి, వాగ్విలాసం, వాచారంభణం. విజ్ఞాన వైరాగ్య వివక్ష కోసం కథలు చెప్పబడ్డాయి అని శ్రీ వ్యాసుల వారే చివరిలో అన్నారు. కథలే అయితే భాగవతం సామయిక వస్తువుగా ఉండిపోయేది. భాగవతం ఆధ్యాత్మ దీపం కాబట్టే సార్వకాలీన వస్తువై నిలబడింది. భాగవతం చెప్పక ఏమేమో చెప్పకపోతారే అని అనుకోకండి. కథను వరుసగా చెప్పకపోవడం కాదు నా ఉద్దేశం. అలా ఎంతో మంది చెప్పారు, చెబుతూనే ఉన్నారు. నాది ఒక దారి, నాది ఒక పిచ్చి. కథతో పాటు తత్వాన్ని, జ్ఞానాన్ని, భక్తిని, వైరాగ్యాన్ని, ఉపకథలను, పిట్టకథలను, దృష్టాంతాలను కలుపుకుంటూ పోవడం నా అలవాటు. ఎన్నాళ్లకు ముగిస్తుందని కాదు నా ఆలోచన. ముగిసినంత ముగియని, అక్కడికే సంతృప్తి. ఆత్మీయులారా, వినండి వినండి, భాగవత సుధను త్రాగండి త్రాగండి. పిబత భాగవతం రసమాలయం. ఈ రసాన్ని ఆలయం త్రాగండి. లయమయ్యే వరకు ఆ లయం. ఏమిటి లయం కావాలే? మనస్సు, అహంకారం, అజ్ఞానం, ద్వైత బుద్ధి, జడబుద్ధి అంతవరకు త్రాగండి. 2 మిత్రులు సాయంకాలం అలా వాకింగ్కు పోతున్నారు. రవరవ చీకటి. వాళ్ళు చూచిన వాళ్ళు కాదు, ఎదురుగా పాము వచ్చేసింది. అది చూడలేదు. తీరా దగ్గరికి వచ్చాక దాని భయం దాంది మీదికి కవిసింది. ఒకడు ధైర్యశాలి తట్టున దాని తల పట్టుకున్నాడు. అది తోకతో ఫెడి ఫెడి బాధేస్తోంది. పక్కవాడిని అడుగుతాడు, మిత్రమా ఎంతసేపు పట్టుకోవాలి? ఎంతసేపు? చచ్చే వరకు పట్టుకోవాల్సిందే. వీడు చచ్చే వరకు కాదు, అది చచ్చే వరకు. ఎంతకాలం వినాలే? మనస్సనే పాము చచ్చే వరకు, వాసనాక్షయం కలిగే వరకు, సహజ అమనస్క రాజయోగ స్థితి లభించే వరకు. అదే ముక్తి. స్థూల శరీర విముక్తి కాదు, అది చావు. సూక్ష్మ శరీర విముక్తే ముక్తి, అదే జీవన్ముక్తి.
జీవన్ముక్తుడంటే ఎవరు? విముక్త చిత్తుడే జీవన్ముక్తుడు. సరే, అంతవరకు విందాం. సెలవు. ఓం తత్సత్.